మీ కంపెనీ గురించి చెప్పండి సార్. అసలు మీ కంపెనీకి ఎన్నేళ్ళ అనుభవం ఉంది? ఎంత స్ట్రెంత్ ఉంది? ఎట్లాంటి కన్‌స్ట్రక్షన్ అంటే ఎట్లాంటి దాంట్లో ఉన్నారు మీరు? మేము యాక్చువల్‌గా సార్ 2009 నుంచి ఇదే ఫీల్డ్‌లో ఉన్నాము. వండర్‌ఫుల్. బట్ స్టార్టింగ్‌లో ఏంటంటే కొంచెం ఒడిదుడుకులనేది కామన్ సార్. కామన్. బట్ పోను ఎక్స్‌పీరియన్సు, ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్సు, కొన్ని అనుభవాలు, కస్టమర్ టు కస్టమర్ వేరియేషన్ ద్వారా ఎక్స్‌పీరియన్స్ రావడము, ఇదంతా కూడా ఇప్పుడేందంటే మేము వెల్ ఎస్టాబ్లిష్డ్‌గా ఉన్నాము. నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఇప్పుడు ఒక 4, 5 స్టేట్స్ అయితే ఇప్పటికైతే మేము కవర్ ఓహ్! చేస్తున్నాం సార్. అవునా? లైక్ వెరీ గుడ్. తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ ఇవి కవర్ చేస్తున్నాము. బట్ ఫ్యూచర్‌లో పాన్ ఇండియా సప్లై చేయాలనేది మా మెయిన్ మోటో, మెయిన్ ఎయిమ్ సార్. ఓకే. అంటే మీరు చూస్తే చాలా యంగ్ ఉన్నారు గదా! సార్. మీరు చెప్పేదేమో 2 దశాబ్దాల అనుభవం అంటున్నారు. అంటే సార్ ఇప్పుడున్న టెక్నాలజీని ఏజ్‌తో సంబంధం లేదు సార్. ఏజ్ అనేది జస్ట్ ఫిగర్ అంతే. రైట్. ఓకే. ఇక్కడ కూర్చొని ఏమైనా చేయొచ్చు సార్. అవును. అవును. సో కరెక్ట్. దాంతోనే ఏ ఇబ్బంది లేదు సార్. హ్మ్. మాకేంటంటే మాకు మెయిన్ మా స్ట్రెంత్ ఏంటి అంటే హై టెక్నికల్ టీమ్ ఉంది సార్. వెరీ గుడ్. స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్ ఉంది. సూపర్. దానివల్ల మాకు ఏమవుతుందంటే మీరు ఎనీ స్టేట్‌కి వెళ్ళండి, ఎక్కడికన్నా వెళ్ళండి, ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా ఇవ్వండి, ఓకే. 100% మేము ఆన్ టైంలో ఎఫెక్టివ్‌గా పనిచేసి ఇస్తాం. ఇప్పుడు ఈ బిల్డింగ్‌లు ఉంటాయి గదా సార్! పెద్ద పెద్ద బిల్డింగ్‌లు గాని, మీరేసే ఈ షెడ్స్ గాని హ్మ్. నేను చూసాను అక్కడ అది మాదాపూర్‌లో చూసాను సార్. ఓకే. ఒక 20 అంతస్తుల బిల్డింగ్‌ని పీఈబీ టెక్నాలజీతో కడుతున్నారు. అంతస్తుల వైస్‌గా. అవును సార్. అంటే మధ్యలో మళ్ళీ ఇటుకలు, సున్నం అవన్నీ ఏస్తారా? ఎట్లా అంతస్తులు ఎట్లా కడతారు ఇది ఎట్లా దీంట్లో? ఉంటదంటే సార్, ఇప్పుడు కమర్షియల్‌కి ఒకలాగా ఉంటుంది, ఇండస్ట్రియల్‌కి ఒకలాగా ఉంటుంది అచ్చా. సార్. కమర్షియల్‌కి వెళ్ళేసరికి అంటే ఆ ఫ్లోర్‌ని ఏమంటామంటే మెజ్నైన్ ఫ్లోరింగ్ అంటాం మనం. మెజ్జైన్ మెజ్నైన్ ఫ్లోర్ ఫ్లోరింగ్. అంటాము. ఓకే. అక్కడ కూడా ఏంటంటే టైమ్ సేవింగ్ ప్రాసెసే సార్ ఇదంతా హ్మ్. కూడా. ఇప్పుడు హ్మ్. జనరల్‌గా మీరు ఇప్పుడు స్లాబ్ వేసుకున్నారనుకోండి, సెంటరింగ్ కొట్టడము, అవును. తర్వాత స్టీల్ అల్లడము, చేయడము, ఓయ్! క్యూరింగ్ పెద్ద చేయడం, అవును. అది ఇది అంతా కొంచెం నానా రసబసం ఉంటుంది. అవును. బట్ ఇక్కడికొచ్చేసరికి ఏందంటే మేమంతా స్ట్రక్చర్ ఇచ్చేసేసి, దానికి సపోర్ట్స్ అవన్నీ ఇచ్చేసి, డెక్ షీట్ అని ఒక షీట్‌ని దాని అప్లికేషన్ కింద యూజ్ చేస్తాం సార్. ఓకే. దానిపైన ఆర్‌సీసీ స్ట్రక్చర్ వస్తది. దీంట్లో ఏమైద్దంటే మీకు సపోజ్ ఒక 30 డేస్ టైం అనుకోండి, 10 డేస్‌లోనే అయిపోతుంది. హ్మ్. అండ్ సేమ్ టైం ఆ ఫ్లోర్‌ని దేనికోసం యూజ్ చేస్తున్నారు? సపోజ్ ఇప్పుడు మీరున్నారు సార్. మీరు అవును. ఆఫీస్ పర్పస్ యూజ్ చేస్తున్నారనుకోండి. ఆఫీస్ పర్పస్ ఎంతైతే లోడ్ ఉంటుందో ఆ లోడ్‌ని క్యాలిక్యులేట్ చేసుకొని ఆ స్టీల్‌ని అంతా కూడా డిజైన్ చేస్తాం. అచ్చా! అదే అచ్చా! కమర్షియల్‌గా సపోజ్ ఇప్పుడు గోడౌన్స్‌లలో కూడా అవును. ఈ మెజర్మెంట్ ఫ్లోర్స్ ఇప్పుడు కామన్ అచ్చా! అయిపోయింది అచ్చా! సార్. ఓహ్! ఇప్పుడు ఓకే. కొన్ని వాటిలలో 10,000, 20,000, 1,00,000 ఎస్ఎఫ్టీ వరకు కూడా ఈ మెజరైన్ ఫ్లోర్స్ అనేది వాడుతున్నారు. హ్మ్. దాంట్లో ఎట్లా అంటే సపోజ్ ఒక స్క్వేర్ మీటర్‌కి ఒక నాకు 1000 కేజీస్ ఆఫ్ లోడ్ దాన్ని బేర్ చేయాలి అని అచ్చా! కస్టమర్ అచ్చా! ఒక ఆహాహా! రిక్వైర్మెంట్ మాకు ఇస్తే దానికి లోడ్‌ని తగ్గట్టుగా బట్టి. లోడ్ 100%, బేరింగ్‌ని బట్టి డిజైన్ చేస్తారు. 100% సార్. అచ్చా! ఆ అచ్చా! లోడ్‌ని క్యాలిక్యులేట్ చేసుకొనే దాన్ని డిజైన్ చేస్తాం. ఓకే. నార్మల్‌గా రెగ్యులర్‌గా మ్యాన్ మూవ్‌మెంట్ ఉందనుకోండి ఒకలాగా ఉంటుంది. గోడౌన్ పర్పస్ అయితే ఒకలాగా ఉంటుంది. కమర్షియల్ అచ్చా! అచ్చా! పర్పస్ అయితే ఒకలాగా ఉంటుంది. హ్మ్. కొన్ని కార్ షోరూమ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా చూస్తే కూడా అంటే దాంట్లో ఏం వాడతారు? ఐరనేనా మళ్ళీ ఇటుకలు అట్లా మళ్ళా లేదు లోపల సార్. పెట్టి ఐరన్‌తోనే సెక్షన్స్ అంతా కూడా స్ట్రక్చర్ అంతా కూడా అచ్చా! ఐరన్‌తోనే చేసి ఓహ్! దానిపైన ఒక డెక్ షీట్ అని చెప్పేసేసి ఒక ఆహా! షీట్ దాని థిక్‌నెస్ కూడా ఆ! ఆ లోడ్ అప్లికేషన్ బట్టి అచ్చా! చూసుకొని అచ్చా! దాన్ని చేసేసి దానిపైన ఆర్‌సీసీది 4 ఇంచెస్ కావాలా, 5 ఇంచెస్ కావాలా, ఆర్‌సీసీ అంటే మామూలు రెడీ మిక్స్‌ది ఇదే అచ్చచ్చ! చేసేస్తాం. ఓకే. ఇదే ఓకే. చేసేస్తాం. ఆహా! అది మీకు ఇక్కడ ఏమవుతుందంటే సార్ రేపటి రోజు ఇందాక మీకు చెప్పినట్టుగా హ్మ్. ఇన్ కేస్ ఏదన్నా మీరు డిస్మెంట్లింగ్ ఏదైనా చేయాలనుకుంటే ఆ ఒక ఆర్‌సీసీ పార్ట్ తప్ప అచ్చా! మిగతాదంతా మీకు పనికొచ్చేది. మళ్ళా పనికొచ్చేది. అది. సూపర్ సార్. అది. ఇదంతా ఓకే. ఇంకొక డౌట్ ఏంటంటే హ్మ్. తుఫాన్‌లొస్తాయి, హ్మ్. భూకంపాలొస్తాయి. హ్మ్. సరే మన దగ్గర రావు గానీ హ్మ్. భూకంపాలు హ్మ్. వేరే దగ్గర హ్మ్. వచ్చిందనుకోండి. అవును. అప్పుడు ఈ స్ట్రక్చర్ ఎట్లా ఎట్లా భరిస్తుంది ఈ స్ట్రక్చరు? అయితే దీంట్లో ఏంటంటే సార్ అంటే మెయిన్‌గా పీఈబీ టెక్నాలజీలో స్టాండర్డ్స్‌ని మెయింటైన్ చేస్తాం సార్. ఓకే. దీంట్లో 2 స్టాండర్డ్స్ ఉంటాయి సార్. హ్మ్. ఒకటి ఇండియన్ స్టాండర్డ్ ఉంటుంది. ఒకటి అమెరికన్ స్టాండర్డ్ ఉంటుంది. ఓకే. జనరల్‌గా ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్‌గా ఇప్పుడు సపోజ్ ఆహ్, ఏదైనా గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఉంది సార్. ఏదన్నా గవర్నమెంట్ ప్రాజెక్ట్ దానికి ఏదైనా సబ్సిడీ కావాలి లేకపోతే ఇంకేదైనా దానికి గవర్నమెంట్ యొక్క అప్రూవల్స్ కావాలి అంటే హ్మ్. దే గో ఫర్ ఇండియన్ స్టాండర్డ్. అచ్చా! ఆహా! దానికి వేరే డౌట్ లేదు. అచ్చా! అదే గనుక కమర్షియల్‌గా గానీ, ఇండస్ట్రియల్ షెడ్స్, వేర్ హౌసెస్ గానీ ఇవన్నీ ఉంటే మాత్రం అమెరికన్ స్టాండర్డ్‌కే ఎళ్ళిపోతారు. హ్మ్. ఈ స్టాండర్డ్స్‌లో మేమేం చేస్తామంటే, విండ్ స్పీడ్, సెస్మిక్ జోన్స్ ఇవన్నీ కొన్ని ఉంటాయి సార్. ఓకే. అంటే ప్రీవియస్‌లో ఎంతొచ్చింది, ఆ! ఫ్యూచర్‌లో ఎంతొస్తది, ఇవన్నీ అచ్చా! కొన్ని ఓహ్! విండ్ స్పీడ్స్ అని కొన్ని ఉంటాయి. కొన్ని అవును. ఫార్ములాస్ ఇవన్నీ ఉంటాయి. హ్మ్. ఆ స్పీడ్స్‌ని దృష్టిలో పెట్టుకొని
ఈ డిజైనింగ్ అనేది చేస్తాం అనమాట. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు కోస్టల్ ఏరియాస్ ఉంది సార్, అవును exactly. కోస్టల్ ఏరియాలో ఒకలాంటి విండ్ స్పీడ్ ఉంటుంది. అవును. అదే తెలంగాణలో తుఫాన్లను తట్టుకోవాలి ఆ, కోస్టల్ ఏరియా. సో అక్కడ మళ్ళీ ఆ స్టెబిలిటీస్ వేరే తీసుకుంటారు. తీసుకుంటారు తీసుకుంటారు ఇక్కడికి వచ్చేసరికి తెలంగాణలో కొంచెం తగ్గుతుంది. సో అంతే కంపేర్ టు కదా, కోస్టల్ అవును. ఏరియాస్ ఇక్కడ తగ్గుతుంది. సో ఇక్కడ వేరే తీసుకుంటాం. అచ్చా, సో ఆ అచ్చా. లోడ్స్ అంటే ఆ విండ్ స్పీడ్స్ ని క్యాలిక్యులేట్ చేసుకొని డిజైనింగ్ చేస్తాం. ఓకే సేమ్ టైం వన్స్ భూకంపాలు. ఒకసారి డిజైనింగ్ అయిపోయిన తర్వాత మేము స్టెబిలిటీ సర్టిఫికేట్ కూడా మేమే ఇస్తాం మళ్ళీ అచ్చా కస్టమర్ కి. ఓ ఒక చార్టర్డ్ సర్టిఫైడ్ ఇంజనీర్ తోని మ్మ్. స్టెబిలిటీ సర్టిఫికేట్ కూడా మేమే ఇస్తాం. మ్మ్. జనరల్ గా చాలా మంది ఇది ఇవ్వరు సార్, ఆ, ఏదో చేసామా హ్యాండ్ ఓవర్ చేసామా వెళ్ళిపోయామా అని ఉంటారు. exactly. కానీ ఆ. ఖచ్చితంగా మేము స్టెబిలిటీ సర్టిఫికేట్ తోనే మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం. అచ్చా అయితే బేస్ మాత్రం బేస్మెంట్ మాత్రం రెగ్యులర్ లాగానే సివిల్ తోనే చేయాలి. ఉంటుంది సార్. ఆ, నాకు అదే డౌట్ వచ్చింది, ఎందుకంటే బురద నేలలు ఉంటాయి, రకరకాల అవును, నేలలు ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటి అంటే సార్, మేము టంకీ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తాం యా, ఉమ్, స్టార్టింగ్ టు ఎండింగ్ పాయింట్ వరకు సార్. ఓకే ఖాళీ కస్టమర్ వచ్చేసేసి రిబ్బన్ కట్ చేసేసుకొని పూజ చేసుకొని ఓపెన్ చేసుకో అంటే గృహప్రవేశం చేసుకుంటట్టు అట్లా అంతవరకు తీసుకొచ్చి ఇచ్చేస్తాం. ఎండ్ టు ఎండ్ అన్ని ఇచ్చేస్తాం టాప్ టు బాటమ్. అయితే దీంట్లో ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు బురద పొలం ఉంటుంది, బురద ఉంటుంది, ఇట్లాంటి కొంచెం కొంచెం లూజ్ సాయిల్ నేలల సాయిల్ ని బట్టి ఉంటుంది. ఫస్ట్ మేము చేసేది ఏంటి అంటే సాయిల్ టెస్ట్. అచ్చా ఆ సాయిల్ టెస్ట్ చేసి దాని యొక్క స్టెబిలిటీ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఆ ఫౌండేషన్ డ్రాయింగ్స్ని దాని తర్వాత ఈ స్ట్రక్చర్ డిజైనింగ్ అవుతుంది అనమాట. ఓకే సో ఎక్కడ చూసుకున్నా కానీ కూడా ఇప్పుడు మీరు అనొచ్చు సార్, అదేంటి దీనికి ఇంత ఉందా, లోకల్ ఫ్యాబ్రికేటర్ కూడా చేస్తాడు కదా, మరి వాడికి మీకు తేడా ఏంది అంటాడు. వాడు చేసేది ఫ్యాబ్రికేషన్, అమ్మో, నేను అలా మేము అనను. చేసేది ఇంజనీరింగ్ వర్క్. అదే అంటున్నా, వాళ్ళే ఉంది ఆ షోల్డరింగ్ ఏదో పెట్టి అతుకు సరే పెట్టి వాళ్ళని తక్కువ చెప్తున్నాను సార్. అది అంతే, అది అది చిన్నగా. ఇప్పుడు వాళ్ళు రా మెటీరియల్ తెచ్చుకుంటారు సార్, Exactly. ఏదో మెజర్మెంట్ చేసుకుంటారు అక్కడికక్కడ, కస్టమైజ్డ్ వాళ్ళు చేసేది కూడా కస్టమైజ్డ్. Okay. బట్ ఎక్కడ కూడా ఇంజనీరింగ్ అప్లికేషన్ అనేది ఎక్కడ కూడా ఉండదు. ఓకే బట్ మాది ఏంటంటే టాప్ టు బాటమ్ 100% కొన్ని ఒక స్టాండర్డ్స్ ని ఫాలో అవుతాం సార్. అది వండర్ఫుల్ వండర్ఫుల్. అయితే సార్ నాకేంటంటే డౌట్ ఏంటంటే వీటిని ఇండ్లకు కూడా ఈ టెక్నాలజీని వాడొచ్చా? పిఈబి చేయొచ్చు సార్, చేయొచ్చు. రెసిడెన్షియల్ గానే ఇవన్నీ కూడా చేయొచ్చు. చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఇప్పుడు లైక్ ఫార్మ్ హౌసెస్ ఇవన్నీ ఉంటాయి సార్. 100% ఈ టెక్నాలజీని యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఎలాంటి డిజైన్స్ కావాలన్నా, వాళ్ళ ఎట్లాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నా కానీ కూడా దాని తగ్గట్టు మేము డిజైన్ చేసి కంప్లీట్ చేసి ఇస్తాం సార్. అది ఇంకోటి ఇక్కడనే కాదు ఎక్కడైనా సార్, లైక్ ఈ 4 స్టేట్స్లలో తెలంగాణ కానీ, ఏపీ కానివ్వండి, కర్ణాటక కానీ, తమిళనాడు కానివ్వండి, ఎలాంటి సెక్టర్ కానివ్వండి సార్, లైక్ ఇండస్ట్రియల్ సెక్టార్లో ఇప్పుడు ఫార్మా ఉంటుంది, కొన్ని వేర్ హౌస్ సెక్టర్ ఉంటాయి, చాలా చాలా ఉంటాయి. సో ఎలాంటి సెక్టర్ అయినా విల్ డీల్. నాకు అర్థమైపోతుంది అసలు మీ అవసరం లేకుండా ఇప్పుడు నిర్మాణం చేయడం కష్టం, పిఈబి లేకుండా ఊహించుకోవడానికి లేదంతగా. ఫ్యూచర్ అనేది పిఈబి సార్, పిఈబి అనేది లీడ్ చేస్తుంది అంతే. కన్స్ట్రక్షన్ ని పిఈబి లీడ్ చేస్తుంది సార్. కరెక్ట్, ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ కూడా ఈ సిమెంట్లు, ఈ గోల, ఈ ఇసుక, అవును సార్, ఇవన్నీ ఏం అవసరం లేదు, అవసరం లేదు. ఓన్లీ ఫౌండేషన్స్ వరకు అది యూజ్ చేసేసుకొని మిగతా రెస్ట్ ఆఫ్ అంతా కూడా మనం పిఈబి స్ట్రక్చర్ లో, ఐరన్ స్టీల్ స్ట్రక్చర్ లో వెళ్ళిపోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.